ఎఫ్రా అనే మాటకు అర్థం నుగురు చేత కప్పబడిన వాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని చెప్పారు. ఆ మందిరము దేవుని మహిమతో కప్పబడింది, అంచులు మట్టుకు కప్పబడింది. అక్కడ ఏం జరిగింది? అంచుల మట్టుకు కప్పబడిన మందిరములో దేవదూతల పరిచర్య జరిగి కొరకాసు వంటి ఒక నుప్పు తీసి అపవిత్రమైన పెదవులు కలిగిన యెషయాను పవిత్రపరిచింది. ఎన్నడూ పాపినని ఒప్పుకొనని యెషయా ఆ మహిమ చేత కప్పబడిన మందిరములో ఉండగానే తన పాపస్థితిని గ్రహించి ఒప్పుకుంటున్నాడు. ఒక మనుషుని మీద దేవుని మహిమ కప్పబడినంత కాలం ఆ మనుషునిలో ఉన్న పాపం ఏంటో, అవిధేయత ఏంటో వాడికి అర్థం కాదు. ఏ వ్యక్తినైతే, ఏ పరిచర్యనైతే దేవుని మహిమ కప్పుతుందో అప్పుడు మాత్రమే తమ పాపస్థితి గ్రహించగలుగుతాడు. అంతకుముందు యెషయా ఏ రోజు కూడా తన పాపాన్ని ఒప్పుకోలేదు. కానీ ఎప్పుడైతే మహిమ చేత కప్పబడిందో ఆ మందిరం, నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణయ్యా అని ఒప్పుకుంటున్నాడు. ఆ మహిమ చేత కప్పబడిన మందిరములో అపవిత్రతను ఎరిగి ఒప్పుకుంటున్నాడు ఒక భక్తుడు. ఆ అపవిత్రతను కడగటానికి, ఆ అపవిత్రతను కాల్చివేయటానికి దేవదూతలు అక్కడ పరిచర్య చేస్తున్నారు. దేవదూతలు చేసిన పరిచర్య ఏంటి? ఆ అపవిత్రత పోవునట్లు ఒక కొరకాసు అంటే దాన్ని తీసి, అగ్నిలో ఉండి తీసి అతని పెదవులను కాల్చి అతని పవిత్రపరిచింది. నీలో మహిమ దిగి వచ్చే వరకు, నీ పైన దేవుని మహిమ దిగి వచ్చే వరకు నీ పాప స్థితిని నువ్వు గ్రహించలేవు. నేనేం చేస్తున్నాను, నాలో ఏ తప్పు ఉంది, నేనేం చేశాను, నేనేం చేయలా అని గెదువుతావు. కానీ ఎప్పుడైతే ఆ మహిమని ఆవరిస్తుందో నీ పాపస్థితిని గుర్తించుతావు. నువ్వు గుర్తించి పశ్చాత్తాపడగానే ఆ మహిమ కింద పరిచర్య చేస్తున్న దేవదూతలు నీ అపవిత్రతను కాల్చివేసినట్లు అగ్ని చేత నిన్ను కాల్చివేస్తారు, నీ అపవిత్రతను కాల్చివేస్తారు. మహిమ ఆవరించిన చోటు, మహిమ కప్పబడిన చోటు పాపస్థితి ఎరుగుతున్నారు, పవిత్రపరచబడుతున్నారు. స్తోత్రం. అసలు మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? మహిమ అంటే మానవ శక్తి యొక్క పరిధికి మించిన, వింటున్నారా? మానవ శక్తి పరిధి, మానవ శక్తికి ఒక పరిధి ఉంది. మానవుడు దాన్ని మాత్రమే చేయగలడు. ఒక మనుషుడు దేనిని మాత్రమైతే చేయగలడో అది మానవ శక్తి. ఒక మనుషుడు దేన్ని చేయగలడు? వైద్యముతో ఒక రోగిని బాగు చేయగలడు, కానీ మరణించిన ఒక వ్యక్తిని మాత్రం బ్రతికించలేడు. ఎందుకని? అది అతని శక్తికి, చెప్పండి, మించింది. మానవ శక్తి పరిధి ఒకటి ఉంది. మానవ శక్తికి ఒక పరిధి ఉంది. ఆ మానవ శక్తి పరిధికి మించిన ఒక అతీతమైన శక్తి యొక్క ప్రభావమే మహిమ. అలా స్తపట్లు కొడుతున్నప్పుడు దేవుని స్తుతించాలి. నీ శక్తితో
నువ్వు సాధించగలిగింది మాత్రమే సాధిస్తావు. ఒక ఉదాహరణ చెప్తాను. మానవ శక్తి, దైవిక శక్తి అనే దాని మీద. నీ జీవితం ఒక వృత్తం లాంటిది. వృత్తం అంటే ఒక గుండ్రని సున్నా లాంటిది. వింటున్నారా? ఒక గుండ్రని సున్నా లాంటిది. నీ జీవితంలో 2 సున్నాలు పెట్టుకో. నీకు అర్థం అవ్వాలంటే ఓ చిన్నపాటి సున్నా పెట్టుకో. నా వైపు చూస్తూ ఓ చిన్నపాటి సున్నా పెట్టుకో. దాని పక్కన నీ చెయ్యి తిరగగలిగినంత పెద్దది పెట్టుకో. పెద్ద సున్నా పెట్టుకో. ఈ చిన్నపాటి సున్నా ఉంది చూసా, నువ్వెంత చిన్నగా రాయగలుగుతావో అంత చిన్న సున్నా పెట్టుకో ఒకటి. నీ చెయ్యి ఎంత తిరగగలుగుతుందో అంత వృత్తం సున్నా పెట్టుకో మరొకటి. నీ జ్ఞానంతో, నీ మేధస్సుతో, నీ తెలివితో, నీ శక్తితో నువ్వు చేయగలిగినవన్నీ ఈ చిన్నపాటి సున్నా పరిధికి మాత్రమే సంబంధించినవి. చేయగలవు, ప్రార్థించగలవు, పోరాడగలవు, సహాయం చేయగలవు, కష్టంలో ఉన్నవాడికి సహకరించగలవు. నువ్వు చేయగలిగింది ఏదైనా ఉందంటే ఈ ప్రక్కనే ఉన్న చిన్న సున్నా, ఈ పరిధి మాత్రమే నీది. కానీ నీ విషయమై దేవుడు జోక్యం చేసుకుంటే ఆయన చేయగలిగినది ఎంత. దట్ ఈస్ మహిమ. ఒక మానవుడు తన శక్తితో, మానవ శక్తి పరిధి ఒకటి ఉందండి, అది చిన్న సున్నా లాంటిది. దీన్ని మాత్రమే చేయగలుగుతాం, తినగలుగుతాం, జీర్ణం చేసుకోగలుగుతాం. మనకు అన్నం ఉంటే ఒకటి పెట్టగలుగుతాం, ఒకడు ఆపదలో ఉంటే సహాయం చేయగలుగుతాం, మనం జాలిపడగలుగుతాం. ఇంతవరకే మన పరిధి. మన వల్లైనంత వరకు సహకరించగలం. కానీ అంటే మనం ఎన్ని చేసినా కూడా అవన్నీ ఏంటి, మానవ శక్తితో కూడా చేయగలిగిందంత చిన్న సున్నాకు పరిమితమైతే నీ దేవుడు నీ కొరకు చేయగలిగినది విశాలమైనది. అది నీ ఊహకు ఎన్నడూ అందదు. నేనంటాను, మహిమ అనే మాటకు అర్థమేంటో తెలుసా? మానవ శక్తి యొక్క పరిధికి మించి ఏదో ఒక అతీతమైన శక్తి పనిచేస్తుంది. ఆ అతీతమైన శక్తి చెప్పరే మహిమ. మానవ శక్తితో వర్తమానం చెప్తే వేరు, మహిమ శక్తితో వర్తమానం చెప్తే వేరు. మానవ మేధస్సుతో పరిచర్య చేస్తే వేరు, దేవుని మహిమతో నువ్వు కప్పబడి పరిచర్య చేస్తే జరిగేది వేరు. మానవ జ్ఞానముతో నువ్వు ప్రార్థిస్తే, మానవ శక్తితో నువ్వు ప్రార్థిస్తే జరిగేది వేరు. దేవుని మహిమతో కప్పబడి నువ్వు ప్రార్థిస్తే జరిగేది మానవ శక్తి పరిధికి మించిన ఒక అతీతమైన శక్తి పనిచేస్తుంది. నేను అంటున్నా, నీ శక్తి పరిధి ఎంతే, అంత మించి అడవులేవు. రాత్రింపవులు రెక్కల ముక్కలు చేసుకోగలవు బిడ్డ. నీ శక్తినంతా దారపోయగలవు, కానీ నువ్వు సాధించగలిగిందే ఉండదు. నీ కష్టము చేత నీ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నీ శక్తి ఎంత? చిన్నపాటి వృత్తం. కానీ నీ కొరకు దేవుని సంకల్పం ఎంత? నువ్వు ఊహించలేనంత. నువ్వు ప్రయాసపడి నువ్వు చేయగలిగింది, నీ శక్తితో చేయగలిగి ఇదైతే దేవుడు అతీతమైన దేవుని మహిమ శక్తి, అది గొప్పది. ఇప్పుడు మనం ఎందుకు దేవుని సన్నిధిలో ఉంటున్నాం? ఆ అతీతమైన మానవ శక్తికి మించిన ఒక అతీతమైన శక్తితో కూడిన మహిమ ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఈ పూట, ఈ పూట కాకపోతే సాయంత్రం, సాయంత్రం కాకపోతే రేపు, ఈరోజు 8వ రోజు కాకపోతే 10వ రోజు, 10వ రోజు కాకపోతే 20వ రోజు. ఆ మహిమ ఏదో ఒకరోజు తాక్కుండా పోద్దా? అద్భుతం చూడకుండా ఉంటానా?
నేను ప్రార్థించి పోరాడి ఉపవాసాలుండి జయించలేని నా పాపాలు, నా వ్యసనాల నుండి నేను బయటకు రాకుండా ఉంటానా? ఆ మహిమ కొరకు ఎదురు చూస్తూనే చేస్తున్నాం. ఏంటి? ఈ ఉపవాస పండుగలో డాక్టర్ తన మేధశక్తితో నీ రోగాన్ని మాత్రమే బాగు చేయగలడు. వైద్య శాస్త్రానికి అందనేది ఏ రోగానికి కూడా వైద్యుడు శక్తితో పని చేయలేడు. తన శాస్త్రానికి, తన వైద్య శాస్త్రానికి సరిపడింది మాత్రమే చేస్తాడు. ఆయన నేర్చుకున్న వైద్య శాస్త్రానికి మించిందేదో నీకు జరిగిందనుకో, చేతులు ఎత్తేస్తారు. అప్పుడు పనిచేసేది ఏంటి? మానవ శక్తి యొక్క పరిధి దాటి పనిచేస్తుంది ఒక అతీతమైన శక్తి. అదే దేవుని 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 ఆ దేవుని మహిమ అనే మాటకు గ్రీకులో డోక్షా అనే పదం వాడబడింది. అంటే అర్థమేంటో తెలుసా? డోక్ష అనే పదం వాడబడింది గ్రీకులో మహిమ అనే పదానికి. డోక్ష అనే పదానికి అర్థమేంటో తెలుసా? ఆ మహిమ దేవుని సన్నిధితో కూడా కూడినది అని అర్థం. స్తోత్రం చెప్పండి. మహిమ అంటే ఏంటో చెప్పాను మీకు. మానవ శక్తి పరిధి దాటి పనిచేస్తున్న ఒక అతీతమైన శక్తే. అర్థం మాట్లాడండి. మహిమ. ఆ మహిమలోనట వినండి, ఆ మహిమలోనట మానవ శక్తి పరిధికి మించి ఒక అతీతమైన శక్తి ఏదో పనిచేస్తుంది. ఆ అతీతమైన శక్తి పనిచేసే శక్తే. ఆ శక్తిలోనట గ్రీకులో వాడబడిన పదం టోక్ష అంటే అర్థం ఏంటంటే ఆ శక్తిలో ఆయన సన్నిధి ప్రభావం ఉందట. ఏంటి? ఆయన సన్నిధితో కూడా కూడిందట. ఒక మాటలో మీకు చెప్పాలంటే ఆ అతీతమైన శక్తిలో దేవుడు నివసిస్తున్నాడు. అంటే దేవుని మహిమ వచ్చిందంటే స్వయంగా ఆయనే ఆయన నివసిస్తున్న ఆయనే ఒక మహిమగా నీ మీద దిగివచ్చాడు. ఇది నీకు జరగదని నువ్వు అనుకుంటున్నావా? చెప్పండి. ఆయనే తన సన్నిధి ప్రభావంతో ఒక మహిమగా నీ మీదకు వచ్చినప్పుడు దానిని ఏమంటారు? అంటే మహిమ కప్పబడింది అంటే అర్థం ఏంటి? మానవ శక్తికి మించిన ఒక అతీతమైన శక్తి ఏదో నీ విషయమై పనిచేస్తుందంటే అర్థం ఏంటి? అక్కడ దేవుడే తన సన్నిధి ప్రభావముతో నీ మీద కప్పబడ్డాడు. గనుకనే ఆయన సన్నిధితో కూడా ఆయన సన్నిధితో కూడా ఉన్నదే దేవుని మహిమ. డోక్ష అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధి ప్రభావం.